ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026లో ప్రవేశించేసాం. ఈ సంవత్సరం అంతా కూడా మనకి తులారాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటున్నాయి, ఎందుకంటే కొత్త సంవత్సరం వస్తుందనగానే మనందరం ఆస్తి చూసేది ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ విషయాల్లో బాగుంటాయి, మనకి కర్మకాల శని భగవాన్ ఎలా ఇస్తున్నాడు, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి ముఖ్యమైన 4 గ్రహాలైన గురు, శని, రాహు, కేతువులు ఈ సంవత్సరం ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారు 2026 చూసినప్పుడు వీళ్ళకి మనకి తులారాశి వారికి చూస్తే కనుక చాలా ఉందని చూస్తే, తులారాశి అంటేనే మన అందరికీ తెలుసు చిత్త 3, 4 పాదాలు జన్మించిన వారు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశి వారు అవుతారు. రాష్ట్రాధిపతి శుక్రుడు. వీరికి సంవత్సర ప్రారంభం నుండి మనకి జూన్ 1వ తారీఖు వరకు భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు గురు భగవానుడు, తృతీయాధిపతి. భాగ్యస్థానంలో సంచారం వలన ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైతే సరే భాగ్యస్థానం అన్నది కోణస్థానం, పూర్వపుణ్యస్థానం. ఇక్కడ గురువు ఉన్నాడు అంటే గనక న్యాచురల్ 9th లార్డ్ కూడా గురువే, కాబట్టి గురువు యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. ఎప్పుడైతే గురువుల ఆశీర్వాదం లభిస్తుందో మనకి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా చక్కగా తొలగిపోతాయి, ఎందుకంటే గురువు ఆశీర్వాదానికి అంత ప్రాముఖ్యత కనిపిస్తోంది. అలాగే ఎవరి విద్యార్థులు ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు చేస్తుంటే కనుక వారికి కూడా చక్కగా కలిసి వస్తాయి. అంటే గురువు ఆశీర్వాదం లభించగానే ఉన్నత విద్య అవకాశాలు లభించడం, విదేశాలకు వెళ్ళాలని ఎప్పుడైనా ప్లాన్ చేస్తుంటే అవకాశాలు నెరవేరటం, ఇలాంటివన్నీ కూడా గురువు ఇవ్వటం వలన చక్కగా జరుగుతుంది, భాగ్యస్థానంలో గురు సంచారం వలన. అలాగే జూన్ 2 నుంచి అక్టోబర్ 30 వరకు కర్మస్థానమైన దశమ రాశిలో ఉచ్చ రాశిలో సంచారం చేస్తున్నాడు. దీనివల్ల పంచమహాపురుష యోగం ఏర్పడుతుంది. అంటే పంచమహాపురుష ఎప్పుడైతే వచ్చిందో ఉన్నత పదవులు దొరకడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఏంటంటే తులారాశి వారికి కొంచెం గురువు అంత మిత్రగ్రహం కాకపోయినప్పటికీ కూడా పదవులు లభిస్తాయి. ఎంతైనా గురువు నైసర్గిక శుభుడు కాబట్టి ఇక్కడ చాలా మటుకు మంచి ఫలితాలు ఇవ్వడానికి ట్రై చేస్తాడు ఆయన. ఉద్యోగాల్లో కూడా ప్రమోషన్స్ రావడానికి, మీ గౌరవ ప్రతిష్టలు పొరగడం, మీకు సన్మానాలు జరగడం, ఇలాంటివన్నీ కూడా ఈ సమయంలో ఉంటాయి. ఇక అక్టోబర్ 31 నుండి మనకి లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. రామస్థానంలో సంచారం చేసినప్పుడు శ్రమకు తగ్గిన ఫలితాలు చాలా బాగుంటాయని చెప్పవచ్చు. అలాగే పై అధికారుల యొక్క ఆదరణ, మిత్రుల యొక్క సహాయ సహకారాలు ఈ సమయంలో చక్కగా కనిపిస్తాయని చెప్తుంది. ఆర్థికంగా మటు ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది. ఇక షష్టమ భావంలో శని సంచారం. తులారాశి వారికి శని యోగకారకుడు కూడా. ఈ సంవత్సరం అంతా షష్టమ భావంలో సంచారం చేయడం వల్ల శత్రువులపై విజయ అవకాశాలు, రుణ బాధలు తీరటం, ఆరోగ్యం బాగుంటాం, ఇలాంటివన్నీ కూడా మనకి తులారాశి వారికి కనిపిస్తున్నాయి. అలాగే ఒకవేళ పని భారం పెరిగినా కూడా మనకి తట్టుకునే శక్తి ఎక్కువగా వస్తుంది మీకు ఈ సమయంలో శని వలన. కాబట్టి అన్నిటినీ కూడా చక్కగా మీరు అధిగమించగలుగుతారు. ఎదురొచ్చిన సమస్య వచ్చే తులారాశి వారికి షష్టమంలో ఉన్న శని చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నారు. దీర్ఘకాలికంగా మీరు చేసే ప్రయత్నాలు కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ వాటి మంచిగా స్థిరత్వం ఇవ్వటం, వాటి వల్ల మీకు లాభాలు రావటం, గౌరవం పెరగటం, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ సమయంలో కనిపిస్తున్నాయి. పంచమంలో రాహు. ఈ పంచమంలో రాహు ఉన్నప్పుడు సహజంగా ఎలా ఉంటుందంటే కొంచెం సంతాన సంబంధమైన విషయాల్లో కొంచెం ఆందోళన ఉండే అవకాశం ఉంది. అంటే అనవసరంగా రిస్కులు తీసుకోకుండా షేర్ మార్కెట్స్లో కానీ వీటన్నిటిలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంటే కనుక, అంటే వాటి మీద ప్రలోభాలు చేసే ఆశలు కూడా క్రియేట్ చేస్తాడు ఆయన. కాబట్టి వాటిని మనం కొంచెం అధిగమించి అక్కడ ఇన్వెస్ట్మెంట్ సరిగ్గా చేస్తే కనుక చాలా మటుకు లాభస్థానంలో కేతు సపోర్ట్తో చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే స్నేహితుల నుంచి కొంచెం దూరంగా ఉంటాం, అనవసరం వ్యసనాలకి బాధపడకుండా ఉంటాం, ఇవి పిల్లలు కానీ మీరు కానీ ఇలాంటి విషయాలు చూసుకుంటే చాలా బాగుంటుంది. మొత్తం మీద మనం తులారాశి వారికి చూసినప్పుడు 2026లో చాలా మటుకు ఎదుగుదల, ప్రమోషన్స్, సమాజంలో గుర్తింపు, రుణాలు తీరటం, శత్రువులపై విజయం, కోర్టు వ్యవహారాల జయం, ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి. విదేశీ ప్రయాణాలు, పోటీ పరీక్షల ఉత్తీర్ణత, చాలా అద్భుతమైన విషయాలు జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి చక్కగా ఈ సంవత్సరం అంతా జాగ్రత్త చూసుకుని, అలాగే మీ పిల్లల విషయంలో మటుకు కొంచెం మొదటి నుంచి కూడా కేర్ తీసుకోండి, ఆందోళన చెందకుండా రిస్క్ ఇన్వెస్ట్మెంట్ మటుకు చేయకండి. మరింత అనుకూలమైన ఫలితాలు రావాలంటే ముఖ్యంగా మనం ఏంటంటే పంచమంలో రాహు అనుగ్రహించాలంటే దుర్గాదేవి ఆరాధన, ఓం దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు తక్కువ కాకుండా చదవడం వలన, అలాగే మహాలక్ష్మి ఆరాధన చేయడం వలన ఎటువంటి అడ్డంకులు ఏర్పడడం చక్కగా తగ్గుతాయి. అలాగే శుక్రవారం నాడు కుదిరితే కనుక ఉపవాస నియమాలు పాటించండి. ఎవరికైనా సరే అమ్మవారికి పాయసం చేసి నైవేద్యం చేయండి, చాలా మరింత అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. ఈ 2026తో మరింత శుభాలు తేవాలని ఆశిస్తూ శుభం.